హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో 2025లో ఉన్నటువంటి ముఖ్యమైన దినోత్సవాలు మరియు వాటి యొక్క థీమ్లను గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఈ వీడియో అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుకుంటూ వీడియోలోని ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 4th. 2025 థీమ్ ఏమనగా యునైటెడ్ బై యునిక్. నెక్స్ట్ వన్, ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం వరల్డ్ పల్సెస్ డేని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ వరల్డ్ పల్సెస్ డే వచ్చి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన నిర్వహిస్తారు. 2025 యొక్క థీమ్ ఏమనగా పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రి ఫుడ్ సిస్టమ్స్. నెక్స్ట్ వన్, ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఫిబ్రవరి 13th. 2025 థీమ్ ఏమనగా రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. నెక్స్ట్ వన్, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ప్రతి సంవత్సరం మార్చి 3వ తేదీన ప్రపంచ వన్యప్రాణి దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం 2025 థీమ్ ఏమనగా వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్, ఫినాన్స్, ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. నెక్స్ట్ వన్, అంతర్జాతీయ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ మార్చి 21st. 2025 థీమ్ ఏమనగా ఫారెస్ట్స్ అండ్ ఫుడ్స్. నెక్స్ట్ వన్, ప్రపంచ నీటి దినోత్సవం. ఈ ప్రపంచ నీటి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మార్చి 22వ తేదీన నిర్వహిస్తారు. 2025 థీమ్ ఏమనగా గ్లేషియర్ ప్రిజర్వేషన్. మొట్టమొదటి ప్రపంచ నీటి దినోత్సవాన్ని 1993లో నిర్వహించారు. నెక్స్ట్ వన్, ప్రపంచ వాతావరణ దినోత్సవం. ప్రపంచ వాతావరణ దినోత్సవాన్ని మార్చి 23వ తేదీన నిర్వహిస్తారు. 2025 థీమ్ ఏమనగా క్లోజింగ్ ద ఎర్లీ వార్నింగ్ గ్యాప్ టుగెదర్. నెక్స్ట్ వన్, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన నిర్వహిస్తారు. 2025 థీమ్ ఏమనగా హెల్దీ బిగినింగ్స్, హోప్ఫుల్ ఫ్యూచర్స్. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్థాపించబడిన సంవత్సరం ఏదనగా 1948 ఏప్రిల్ 7th. ఈ WHO యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో కలదు. WHO ప్రస్తుత డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రియాసస్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వారసత్వ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 18th. 2025 థీమ్ ఏమనగా హెరిటేజ్ అండర్ థ్రెట్ ఫ్రమ్ డిజాస్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్స్, preparedness and learning from 60 years of ICOMOS actions. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఏప్రిల్ 22nd. అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం 2025 యొక్క థీమ్ ఏమనగా మన శక్తి మన గ్రహం, అవర్ పవర్ అవర్ ప్లానెట్. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ప్రతి సంవత్సరం మే 22వ తేదీన ఈ అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2025 యొక్క థీమ్ ఏమనగా హార్మనీ విత్ నేచర్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ జూన్ 5th. ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేని నిర్వహిస్తారు. వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 2025 థీమ్ ఏమనగా బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్. ప్లాస్టిక్ కాలుష్యాన్ని జయిద్దాం.
నెక్స్ట్ వన్ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21వ తేదీన నిర్వహిస్తారు. 2025 థీమ్ ఏమనగా యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్. నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ జనవరి 12వ తేదీన. ప్రతి సంవత్సరం స్వామి వివేకానంద జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటారు. నేషనల్ యూత్ డే. స్వామి వివేకానంద గారు 1863 జనవరి 12వ తేదీన కలకత్తాలో జన్మించారు. స్వామి వివేకానంద గారి అసలు పేరు నరేంద్రనాథ్ దత్తా. స్వామి వివేకానంద గారు రామకృష్ణ మిషన్ని 1897లో స్థాపించారు. నెక్స్ట్ క్వశ్చన్ పరాక్రమ్ దివస్. ఈ పరాక్రమ్ దివస్ని ప్రతి సంవత్సరం జనవరి 23వ తేదీన సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా నిర్వహిస్తారు. సుభాష్ చంద్రబోస్ 1897 జనవరి 23వ తేదీన ఒరిస్సాలోని కటక్లో జన్మించారు. సుభాష్ చంద్రబోస్ గారి రాజకీయ గురువు ఎవరనగా దేశబంధు బిరుదాంకితుడైనటువంటి చిత్తరంజన్ దాస్ గారు. నెక్స్ట్ వన్ సుభాష్ చంద్రబోస్ రచించినటువంటి గ్రంథాలు ఏవనగా యాన్ ఇండియన్ పిలిగ్రిమ్, ద ఇండియన్ స్ట్రగుల్. నెక్స్ట్ వన్ జాతీయ బాలికా దినోత్సవం. జాతీయ బాలికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన నిర్వహిస్తారు. 2025 థీమ్ ఏమనగా ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్. నెక్స్ట్ వన్ అంతర్జాతీయ విద్యా దినోత్సవం. ఈ అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 24వ తేదీన నిర్వహిస్తారు. 2025 థీమ్ ఏమనగా ఏఐ అండ్ ఎడ్యుకేషన్. సారీ ఫ్రెండ్స్, అక్కడ ప్లేస్ సరిపోక ఇక్కడ కంటిన్యూ చేయడం జరిగింది. అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025 థీమ్ ఏమనగా ఏఐ అండ్ ఎడ్యుకేషన్, ప్రిజర్వింగ్ హ్యూమన్ ఏజెన్సీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ ఆటోమేషన్. నెక్స్ట్ వన్ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ జనవరి 25వ తేదీన. నెక్స్ట్ వన్ జాతీయ పర్యాటక దినోత్సవం. ఈ జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన నిర్వహిస్తారు. జాతీయ పర్యాటక దినోత్సవం 2025 థీమ్ ఏమనగా టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. నెక్స్ట్ వన్ అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. 2025 అంతర్జాతీయ కస్టమ్స్ దినోత్సవం యొక్క థీమ్ ఏమనగా కస్టమ్స్ డెలివరింగ్ ఆన్ ఇట్స్ కమిట్మెంట్ టు ఎఫిషియన్సీ, సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ. నెక్స్ట్ వన్ ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 2వ తేదీని ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా పరిగణిస్తారు. 2025 థీమ్ ఏమనగా ప్రొటెక్టింగ్ వెట్లాండ్స్ ఫర్ అవర్ కామన్ ఫ్యూచర్. చిత్తడి నేలలపై జరిగినటువంటి ఒప్పందాన్ని రామ్సర్ ఒప్పందం అని పిలుస్తారు. ప్రస్తుతం మన భారతదేశంలో ఉన్నటువంటి రామ్సర్ సైట్ల సంఖ్య 91. మన భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్స్ గల రాష్ట్రాలు ఏవనగా తమిళనాడు మరియు ఉత్తరప్రదేశ్. తమిళనాడులో ఉన్న వెట్లాండ్స్ 20 కాగా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి వెట్లాండ్స్ 10. దేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏది అనగా సుందర్బన్స్. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి సుందర్బన్స్ దేశంలోనే అతిపెద్ద రామ్సర్ సైట్స్. లాస్ట్ టాపిక్ దేశంలో అతి చిన్న రామ్సర్ సైట్గా పరిగణించబడే చిత్తడి నేలలు ఏవి? ఆన్సర్ రేణుకా వెట్లాండ్స్. ఈ రేణుకా వెట్లాండ్స్ అనేవి హిమాచల్ ప్రదేశ్లో కలవు. ఇది ఫ్రెండ్స్ ముఖ్యమైనటువంటి దినోత్సవాలు మరియు 2025 థీమ్స్ని ఈ వీడియోలో ఒక చోట చేర్చి
రాయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే, ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయబోయే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ, ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.